యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యమును నీతి కలవారు. కీర్తనల గ్రంథము 112 అధ్యాయము 4వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, నీతి మంతులకు వెలుగు పుట్టును చీకటిలో నుండి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున మీరు ఎలా ఉన్నారు? మనం ఎలా ఉన్నాము? ఈరోజు మనం దేవుని వైపు పరిగెత్తుతున్నామా? నీతి మంతులుగా యథార్థవంతులుగా దేవుని ముందు సాగిల పడుతున్నామా? ఈరోజు జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, నాయన నీకు వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రములు. నాయన ఇగో మా పాపము తండ్రి ప్రభువా, అయ్యా మేము చీకటిలో అగాధములోనికి నెట్టివేస్తున్నాయన. అయ్యా ఈ దినమును మమ్మల్ని దర్శించండి నాయన. అయ్యా ప్రభువా, మాలో ఎటువంటి కోపతాపాలున్నా, మాలో ఎలాంటి చీకటి తత్వములున్నా, అయ్యా ప్రభువా ఇగో మీరు జ్ఞాపకము చేసుకోండి. అయ్యా మమ్మల్ని యథార్థవంతులుగా మీరు మమ్మల్ని చెక్కండి నాయన. మీరు మాతో సూటిగా మాట్లాడిన నాయన. అయ్యా మాకు జవాబును దయచేయండి నాయన. అయ్యా మా పాపము నుండి ప్రభు మమ్మల్ని బయటికి తీసుకొని రండి నాయన. అయ్యా మా శాప దినముల నుండి మనం బయటికి తీసుకొని రండి నాయన. అయ్యా ప్రభా, అయ్యా నువ్వు కుమ్మరి వాళ్ళ తండ్రి ప్రభా, అయ్యా మమ్మల్ని పాత్రలుగా మీరు మలిచే దేవుడు కదా నాయన. అయ్యా నీకు కోట్లాది స్తోత్రములు నాయన. మమ్మల్ని మలిచి మార్చండి నాయన. అయ్యా మమ్మల్ని మా పరిస్థితులను బాగు చేయండి నాయన. అయ్యా ఈరోజు జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. అయ్యా మా పరిస్థితి అంధకారములోకి దిగజారిపోతుంది నా ప్రభా. అయ్యా ప్రభా, ఎన్నో సమస్యల ద్వారా కట్టబడుతున్నామో నా తండ్రి ప్రభా. ఇగో చదువుల విషయంలో, ఉద్యోగాల విషయంలో, వ్యాపార విషయంలో, ఆర్థిక ఇబ్బందులతో కట్టబడుతున్నామో నాయన. ఇగో మీ జవాబును దయచేయండి. మాతో అందరితో సూటిగా మీరు మాట్లాడండి తండ్రి. మీరే నిశ్చయముగా తోడేవడమని, నీతి మంతులుగా యథార్థవంతులుగా మిమ్మల్ని తీర్చిదిద్దమని, అయా ప్రభు నీ కృపతో మమ్మల్ని మలిచి మార్చమని యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. హ్యావ్ ఎ నైస్ డే.